రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఆశ కల్వల మన మధ్యలో ఉంది. రాఖీ సందేశాన్ని అందజేస్తుంది. సమయాన్ని అమ్మాయికి ఇద్దాము. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చినటువంటి మమ్మీకి డాడీకి వందనాలు, అలాగే దేవాదేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మూల వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యెషయా 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని నాలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 సర్వోన్నత సర్వధికారి సర్వశక్తివంతుడైన దేవానికి వందనాలు ప్రభా. తండ్రి ప్రభా, తండ్రి ఈ దినము నాయన ప్రభా నీ సన్నిధిలో మేము కూడుకొని నాయన ప్రభా తండ్రి నీ వాక్యం కొరకు నాయన ప్రభా కనులైతే చూచుండగా ప్రభా ఎస్సా మాతో నాయన ప్రభా నీవే మాట్లాడండి నాయన తండ్రి. ఎస్సా మా హృదయాలకి ఏది కావాలో ప్రభా తండ్రి నాయన తండ్రి ఆహారం నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్సా నన్ను మరుగుపరుచుకొని ప్రభా తండ్రి నీవే నాయన తండ్రి ఎస్సా సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాయన తండ్రి. నా ఆత్మను ప్రభా నీ చేతులకి అప్పగిసుకుంటూ వేసి నామలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈరోజు మనతో ఈ నిబంధన చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు విశ్వాసంతో మనము ఈ వచనాన్ని మన జీవితంలోకి స్వతంత్రించుకుందాము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని నాలో చెప్పరా. ఇక్కడ మనకి దేవుడు నూతన క్రియ మన జీవితంలో చేయబోతున్నారు. అది ఇప్పుడు ఈ క్షణమే అది మొలుస్తుంది, ఇప్పుడే అది మొలుస్తుంది. మనం దాన్ని గ్రహించుకోవాలి, దాన్ని ఆలోచించుకోవాలి. కింద చూసినట్లయితే నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యములో త్రోవ, అసలు మనము చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనము ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు ఫీల్ అయ్యేది ఏంటంటే మనకి ముందుగా ప్రతి ఒక్క తలుపు మూసివేయబడినదో లేకపోతే జీవితం ఎంత కష్టంగా ఉన్నదో అని చెప్పి మన అందరమే అనుకుంటాం కదండి ప్రతి విషయంలోని. కానీ దేవుడు మనతోనే ఉండి ఎంత మనం అరణ్యం వంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అసలు చుట్టూ శూన్యమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, అసలు దారే లేని స్థితిలో మనం ఆ మార్గంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారండి, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను అని చెప్తున్నారు. మనకి అనిపించవచ్చు అసలు నా ముందు మార్గమే లేదు, మొత్తం అంతా క్లోజ్ అయిపోయి ఉంది, నేను తప్పిపోయినట్టున్నాను. అరణ్యం మధ్యలో అంటే ఇంక మనము తప్పిపోయినట్టే కదండి. ఎటు వెళ్ళాలో ఏ మార్గమో మనకు తెలియని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉంటాం. ఎంత చేసినా సరే మనం దాని నుంచి బయటపడలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అయితే అలాంటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇప్పుడే ఒక నూతన క్రియ చేయబోతున్నారు. ఆ నూతన క్రియ ఇప్పుడే మొలుస్తుంది. దాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అది వెంటనే ఆ క్షణమే అది ప్రారంభం అవుతుంది, మొలుస్తుంది. అప్పుడు మనల్ని దేవుడు మనం ఏదైతే అనుకుంటున్నామో మొత్తము మనకి చుట్టూ మార్గం అంతా క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నామో, అలాంటప్పుడు అలాంటి అరణ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనకి త్రోవని కలుగజేస్తున్నారని చెప్తున్నారు. అయితే నేను ఈరోజు మీకు ఒక చిన్న విషయము అంటే సాక్ష్యం ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే 2023లో నేను అప్పటికి 2022లో జనవరికి నా ఐటీఐ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక అంటే ఇంట్లో డిగ్రీ అవుతుంది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నా డిగ్రీ కంటిన్యూ అవుతుంది. ఎడ్యుకేషన్లో ఎలాంటి గ్యాప్ లేదు. అయితే ఖాళీగా ఉండడం ఎందుకు అంటే మరి ఇంట్లో పరిస్థితులు బట్టి మాకున్న కండిషన్స్ బట్టి ఏదో ఒకటి చేయాలి, అలాగా ఖాళీగా ఉండడం కాదు అని చెప్పి
అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా మంచిదొస్తది. కానీ దానికి ముందే కనీసం ఎందులోనైనా జాయిన్ అవ్వాలని చెప్పి నేను చాలా అనుకునేదాన్ననమాట. అనుకుని ఇంకా మా మమ్మీ, నేను కూడా ఇలా మా మమ్మీ అయితే నన్ను ఇంట్లో అయితే ఎవరు ఫోర్స్ చేయలేదు జాయిన్ అవ్వమని. కానీ నేనే అనుకునేదాన్ని నా హృదయంలో, ఏంటి ఇంకా ఏదో ఒకటి మనం చేసుకోవాలి. మన జీవితాలను మనమే ఆహ్ చక్కబెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి అని చెప్పి ఎందులోనైనా జాయిన్ అవ్వాలి. మనం ప్రయత్నిస్తే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు కదా అని చెప్పి అదే ఆలోచనతో మరి జా ఇంకా అట్‌లీస్ట్ ఇంకా అప్పటికి జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషనే ఉంది కదా! ఐటీఐ ఒకటే ఇంకా ఉంది. సర్టిఫికేట్స్ కూడా రాలేదు. అయితే ఏం చేద్దామని చెప్పి అలా అనుకుని ఏదైనా సరే ఎందులోనైనా జాయిన్ అయిపోదాము అని చెప్పి అనుకుని టెలికాలర్ గానీ ఏదో ఒకటి అలాగా యాప్స్‌లో చూసి ఎళ్దాము అని అనుకుని ఒక వ ఒక మూడిటికి ఎళ్ళానంతే. వాళ్ళు రమ్మన్నారు కానీ వాటికేంటి టార్గెట్స్ ఉంటాయి. మనం అది టార్గెట్స్ చేయకపోతే మరి అంటే క కష్టంగా అనిపిస్తది కదా అని చెప్పి మళ్ళీ ఆలోచించుకొని చెప్దామా అని చెప్పి మళ్ళీ ఇంటికొచ్చేసేవాళ్ళము. అప్పుడు ఆగస్ట్‌లో ఒక ఎగ్జామ్‌కి నేను అప్లై చేశాను. దానికి రాయడానికెళ్ళాననమాట. ఐటీఐ క్వాలిఫికేషన్‌తో జస్ట్ రాయడానికి ముంబై ఎళ్ళినప్పుడు నేను అనుకున్నాను ట్రైన్‌లో, ఇటు నుంచి వెళ్ళేటప్పుడే అనుకున్నాను ఇలా ఉంది. జస్ట్ ప్రేయర్‌లో నేను దేవుడితో ఒకటి అనుకున్నాను, తండ్రి నేను రిటర్న్ ఎళ్ళిపోయేటప్పటికి నేను ఎక్కడైనా జాయిన్ అయిపోవాలి. ఇంక లేట్ చేయకూడదు. నేను ఆహ్, ఒక 5 డేస్ తర్వాత నేను రిటర్న్ ఎళ్ళిపోతాను. ఆగస్ట్ 15కి నేను రిటర్న్ అయిపోతాను. ఈ లోపుగా నేను అక్కడికెళ్ళిన తర్వాత ఎందులో ఒక అందులో నేను జాయిన్ అయిపోవాలి అన్న విశ్వాసంతో నేను నేను ట్రైన్‌లో అనుకున్నాను. ఆ విషయం మా మమ్మీకి తెలీదు, ఎవరికీ తెలీదు. జస్ట్ నేను దేవునితో అలా అనుకున్నాను. నేనింకా వెళ్తున్నప్పుడే మా మమ్మీ మళ్ళీ నాకు ఫోన్ చేసింది. నేను అనుకున్నాను ట్రైన్‌లోనే ఉన్నాను. మా మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, "ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక ఐటీఐ ఉంది కదా! ఐటీఐలో మేడం ఫోన్ చేశారు. నువ్వు చెప్తావా అని అడిగారనమాట. అడిగితే ఇంకా నాకు చాలా ఆనందం అనిపించింది. అప్పుడు మమ్మీతో చెప్పాను నేను. "నేను ఇలా అనుకున్నాను మమ్మీ, వచ్చేటప్పటికి నేను ఎందులోనైనా జాయిన్ అయిపోవాలి. ఆహ్, దేవుడిస్తాడని చెప్పి ఆయనతో నమ్మి నేను జాయిన్ అయిపోతాను" అని అనుకుని దేవునితో వాగ్దానం చేసుకున్నాను. అలాగే మా మమ్మీ ఫోన్ చేసి ఆవిడ పిలిచారు అని చెప్పారు. ఇంక నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఆగస్ట్ 15థ్ కాబట్టి అది నేషనల్ హాలిడే కాబట్టి ఆ రోజు నేనెళ్ళలేదు. 16థ్ నుంచి నేను కాలేజ్‌కెళ్ళాననమాట. అంటే చిన్నప్పటి నుంచి నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. మా పెద్దమ్మని, మా మమ్మీని చూసాను కదా! నాకు కూడా టీచింగ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. అలాంటిది నేను ఫస్ట్ చేసే జాబ్, నేను ఫస్ట్ సంపాదించేదే, నేను ఎన్నో అనుకున్నాను. టెలికాలర్‌గా అయినా పోనీ ఏదైనా ఎళ్ళిపోయి జాయిన్ అయిపోదాము అని అనుకున్నాను. కానీ దేవుడు ఆ ఫస్ట్ చేసిన కార్యం కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన నూతన క్రియ చేయుచున్నాడు. అది ఇప్పుడే మొలుచును అన్న వాగ్దానం చూడండి. ఆయన చేయబోయేది ఎంతో ఘనమైనది, మనం ఊహించలేము. అలాంటి పరిస్థితుల్లో నేను వాగ్దానం ఇంకెక్కడైనా జాయిన్ అవ్వచ్చు కదా నేను. కానీ నాకిష్టమైన ప్రొఫెషన్‌లోనే దేవుడు నన్ను జాయిన్ చేపించాడు. అది ఎంతో అంటే ఇంక నేను మాటల్లో చెప్పలేననమాట. అంత గొప్ప కార్యం దేవుడు చేశారు. అయితే దాని తర్వాత నేను ఆహ్, ఆగస్ట్ 15థ్‌కి నేను రిటర్న్ వచ్చేసాను. 16థ్ నుంచి నేను కాలేజ్‌కెళ్ళిపోతున్నాననమాట. నా ఏజ్ అంత పెద్దదేం కాదు. నేను చిన్న పిల్లలాగే ఉంటాను. కానీ కాలేజ్‌లో అంతమంది ఐటీఐ అంటే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ ఐటీ అంటే కొంచెం పెద్దోళ్ళే ఎక్కువుంటారనమాట. వాళ్ళకి చెప్పడము, క్లాస్ తీసుకోవడం కానీ, ఆళ్ళని కంట్రోల్ చేయడం గానీ, కింద మా ప్రిన్సిపల్ మేడం అనుకునేవారనుకుంటా. కంట్రోల్ చేయగలుగుతుందా లేదా అని చెప్పి ఒక 2 డేస్ అలాగా అనుకున్నారు. దాని తర్వాత ఇంకా చేయగలుగుతుంది, బానే ఉంది అని చెప్పి వాళ్ళు కూడా నన్నింకా తీసుకున్నారనమాట. సార్‌కి చెప్పి ఇంకా చక్కగా ఆ మేడం చెప్పాలంటే ఎంత బాగా నన్ను చూసుకున్నారంటే, ఇంకా ఈ ఒక ప్రెషర్ లేదు, ఏమీ లేదు. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత కింద కూర్చొని అలా చదువుకోవడం కానీ, ఇంకేదైనా నా పని చేసుకోవడం కానీ అలాగ చేసుకునేదాన్ననమాట. ఇక్కడ ఇంట్లో కూర్చునేది కాకుండా అక్కడికెళ్ళి క్లాస్ చెప్పేసి కూర్చోవడం. అంతే, అంతకు మించిన ప్రెషర్ ఏది అడ్మిషన్స్ విషయం అయినా సరే, లేకపోతే ఇంకా మిగిలిన వాటిల్లో ఉండే టార్గెట్స్ లాగా కానీ అలాంటిదేది లేదనమాట. అంత చక్కగా నాకు దేవుడు అది అసలు నేనెక్కడా తిరగలేదు. ఆయనే పిలిచి, ఆయనే నాకు అనుగ్రహించారనమాట.
అక్కడ దేవుడు దీవించడం మొదలుపెట్టారు. అయితే దాని తర్వాత నేను ఆ కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు ఐటీఐ చేశాను కదండీ! ఐటీఐ చేయడం వల్ల అప్రెంటిస్ అనేది చేయాలనమాట. అప్రెంటిస్ నోటిఫికేషన్ నవంబర్‌లో వచ్చింది. నవంబర్‌లో వస్తే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటది. అదే ఫిబ్రవరిలో నాకైతే డిగ్రీ ఎగ్జామ్స్ జరిగాయి. ఫైనల్ ఇయర్‌వి డిగ్రీ ఎగ్జామ్స్, ఈ అప్రెంటిస్ ఎగ్జామ్, మార్నింగ్ కాలేజ్, మధ్యాహ్నం ఎగ్జామ్‌కి. డిసెంబర్‌లో మా తాతగారు చనిపోయారు. అదే టైంలో నేను అప్లై చేసుకున్నాననమాట. ఒక్క అంటే ఇంకా హాలిడే తీసుకోవడం ఎందుకు అని చెప్పి మేడంతో మాట్లాడుకొని ఒక 7 డేస్ డిగ్రీ ఎగ్జామ్స్ ఎలా అంటే ఒకరోజు మధ్యలో గ్యాప్ రావడము, లేదా ఆఫ్టర్‌నూన్ అవ్వడం అలాగయ్యేదనమాట. దానివల్ల మేడంకి అడిగి పర్మిషన్ తీసుకొని నేను ఇలా ఎగ్జామ్స్‌కెళ్ళి వస్తాను అని చెప్పి పర్మిషన్ తీసుకునేదాన్ననమాట. వెంటనే కాలేజ్ అవ్వగానే ఎగ్జామ్‌కెళ్ళేదాన్ని. ఎగ్జామ్‌కెళ్ళొచ్చి మళ్ళీ కాలేజ్‌లో ఉండేదాన్ని. దాని తర్వాత ఇంటికొచ్చేదాన్ని. ఇంక అలాగా అప్రెంటిస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కొంచెం టఫ్‌గానే ఉంటదనమాట. సో, నేను ఎళ్లి అటెంప్ట్ చేసినప్పుడు అది ఫిబ్రవరిలో. నాకు దాని హాల్ టికెట్ ఏమో రాలేదు ఇంటికి పోస్ట్‌లో. ఏంటి హాల్ టికెట్ రాలేదు అని చెప్పి అలాగా ఆలోచించుకున్నప్పుడు లాస్ట్‌లో ఒక 2 డేస్ ఎగ్జామ్ 28 ఫెబ్‌లో ఉంటే 26థ్, 27థ్ అప్రెంటిస్ స్కూల్‌కెళ్ళి మీరు హాల్ టికెట్ తెచ్చుకోవచ్చు అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారనమాట. దానికెళ్ళడానికి కూడా మళ్ళీ పర్మిషన్. ఇంకా ఆ మంత్ అంతా నేను అనుకున్నాను నన్ను తిడతారేమో, ఎన్ని లీవ్స్, ఇన్ని పర్మిషన్స్ పెట్టుకుంటున్నాను, ఏదైనా అంటారేమో అని చెప్పి. అంటే ఒక్క మాట కూడా నన్ను మేడం కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ నన్ను ఎవ్వరు ఏ మాట అనలేదు. వాళ్ళెంతో చక్కగా "అవునా! వెళ్ళమ్మా, వెళ్ళు, తీసుకో, చెయ్యాలి" అని చెప్పి వాళ్ళెంతో ప్రోత్సహించారనమాట. వెళ్ళాను. మార్నింగే వెళ్తే అలా 12 వరకు ఉండి మా తమ్ముడు తీసుకెళ్ళాడనమాట. ఇంకొక తెలిసిన తమ్ముడు. తను తోడుగా తీసుకొనెళ్ళి అలా ఉండి మేము తర్వాత హాల్ టికెట్ తెచ్చుకున్నాం. హాల్ టికెట్ తెచ్చుకొని డూప్లికేట్ హాల్ టికెట్ ఇస్తారనమాట. పోస్ట్‌లో రాలేదు కదా అని చెప్పి. అయితే హాల్ టికెట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మాకు 28న ఎగ్జామ్‌కెళ్ళాను. దానికి మళ్ళీ పర్మిషనే తీసుకున్నాను. పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్‌కెళ్ళాను. ఎగ్జామ్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత రిజల్ట్ మార్చ్ ఫస్ట్ వీక్‌లో వస్తదనమాట. అప్పుడు నేను అనుకున్నాను సరిగ్గా అటెంప్ట్ చేసి ఉండనేమో, నేను ప్రిపేర్ అవ్వలేదు కదా! ఇటు డిగ్రీకి ఎగ్జామ్స్ కోసం చదువుకున్నాను. వీటికి ప్రిపేర్ అవ్వలేదు, ఎలా వస్తాయో మార్క్స్, ఏదో ఒకటిలే అప్లై చేశాను, రాయడం అయితే రాశాను కదా అనుకుని చూసేసరికి రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాననమాట. సెలెక్ట్ అయితే అది కూడా హమ్మయ్య! అనుకోని ఇంకా ఇంటర్వ్యూకి అప్పుడు ప్రిపేర్ అవ్వాలి. చాలా టఫ్‌గా 2 రౌండ్స్‌లో ఇంటర్వ్యూ జరుగుతదనమాట. ఐటీఐలో నేర్చుకున్న మన ట్రేడ్ రిలేటెడ్ క్వెషన్స్ ఇవన్నీ అడుగుతారు. సో, దానికి కూడా దేవుడు అందులో కూడా క్వాలిఫై అయిపోయి ఆ 1 ఇయర్ అప్రెంటిస్ కూడా చేయడానికి నాకు సహాయం చేశారు. అందులో అయితే మరి అప్పుడు నేననుకున్నాను, ఇక్కడ కాలేజ్‌లో చేసేటప్పుడు మేడము వీళ్ళందరూ అన్నారనమాట. అంత త్వరగా మానేయడము అలాంటివి చేయకూడదు అనంటే, వాళ్ళే ఇంకా అప్రెంటిస్ వచ్చింది కదా అని చెప్పి మే నుంచి ఎళ్ళాలి. ఏముందమ్మా నీ ఇల్లులాగా అక్కడ అంటే పెద్ద సార్ ఉంటారు, ప్రిన్సిపల్ సార్ మెయిన్ అనమాట. ఆయన కూడా నన్ను పిలిచి బ్లెస్ చేశారు. అదే గవర్నమెంట్‌లో వచ్చింది కాబట్టి నువ్వెళ్ళాలి ఇంకా. దాని తర్వాత నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడికే వచ్చేయొచ్చు. ఎప్పుడొచ్చినా మేము ఇంక నీకు వెల్కమ్ చేస్తాము. చక్కగా నువ్వు లైఫ్‌లో సెటిల్ అవ్వాలని చెప్పి వాళ్ళు నన్ను ఎంతో ప్రేమతో పంపించారనమాట. ఆహ్, నేను చాలా అంత చిన్నగా ఉన్నా సరే కొంచెం ప్రైవేట్ ఐటీఐస్ అంటే వాటిలో చాలా కొంచెం పాలిటిక్స్ లాగా అలా ఉంటాయన్నమాట. దాని నుంచి మనం ఒక పాజిటివ్‌తో బయటికి రావడం అనేది కొంచెం ఆహ్, నిజంగా దేవుడి కృప ద్వారానే అలా నేను బయటికి రావడం జరిగింది. దాని తర్వాత అప్రెంటిస్‌షిప్‌లో అయితే ఇంక నేను చాలా మొత్తం ఇంక దేవునికే ఘనత చెప్తున్నాను. ప్రతి విషయంలో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి అక్కడ అంత 275 మెంబర్స్‌లోనే దేవుడు నన్ను ఫస్ట్ నుంచే ప్రత్యేకపరుచుకున్నారు. అక్కడైతే చాలా మందికి డాక్యార్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు, చుట్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు డాక్యార్డ్‌కి రిలేటెడే ఉన్నారు చాలా మందికి. మాక్సిమం పీపుల్ అందరికి. ఎక్కడో ఒక 5%, 10% వాళ్ళకే లేరు. అసల ఎవ్వరు డాక్యార్డ్‌లో తెలిసినోళ్ళు లేకుండా ఉన్నారనమాట. అలాంటి దాంట్లో నుంచి నన్ను దేవుడు ఎంత
ఎంతలాగా షైన్ చేశారంటే, నేను ఆ కాంపిటీషన్స్ అవి అయినప్పుడు అందులో పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేశారు. అందులో నాకు పార్టిసిపేషన్‌తో పాటు నేను ప్రైజ్ విన్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశారు. తర్వాత ఆహ్ లక్కీగా మా మమ్మీ వల్ల, మా పెద్దమ్మ వల్ల నాకేదైతే హిందీ వచ్చిందో దాన్ని కూడా దేవుడు అందులో వాడుకుని, అక్కడ ఒక సార్ ఉంటారనమాట. ఎలక్ట్రానిక్స్ సార్. ఆయనైతే చాలా స్ట్రిక్ట్. అందరిని ఆయనకెప్పుడు కోపమొస్తుందో అతనికే తెలీదన్నట్టుగా అంత స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అలాగా ఆయన కల్చరల్స్‌కి వాటికి ఏదైనా డాక్‌యార్డ్‌లో జరిగినప్పుడు థీమ్స్ వైస్‌గా కాంపిటీషన్స్ జరుగుతాయన్నమాట. అలాంటి వాటిలో పోయెమ్స్ రాయడము, లేకపోతే స్లోగన్స్ రాయడము, ఎస్సే రైటింగ్ రాయడము, ఇంకా పోస్టర్స్ మేక్ చేయడము, దాంట్లో అవన్నీ జరిగినప్పుడు స్కిట్‌లో పార్టిసిపేట్ చేయడము, ఇలాంటి ఆగస్ట్ 15థ్ ఆ టైం వచ్చినప్పుడు స్పీచ్ కాంపిటీషన్ పెట్టేవారు. ఇంకా ఇలాంటివన్నీ చాలా జరిగేవన్నమాట. నేనైతే ప్రతి దాంట్లో ఇంక పార్టిసిపేట్ చేసేదాన్ని. పెరేడ్ కూడా చేశాను. ఇంకా ఇవన్నీ నా ఆ 1 ఇయర్ నాకు లైఫ్‌లో చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ దేవుడు నాకిచ్చారండి. అయితే ఆహ్ ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఇంకా ఎన్విరాన్మెంట్ డేకి స్కిట్ మొదలుకొని అప్పటినుంచి ఆ సార్ నన్నెంతో ఆయన కూడా మరి అందరి విషయంలో అలా ఉన్నప్పటికీ మరి ఎందుకు నా మీద అతనికి అలా అనిపించిందో తెలీదు కానీ ప్రతిసారి ప్రతి దాంట్లోని నేను అలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఆయన నన్ను అలాగే తీసుకుంటూ ఉండేవారనమాట. తర్వాత అప్రెంటిస్ స్కూల్‌లోకి నెక్స్ట్ ఇయర్ ఇంకొక బ్యాచ్‌కి ఎగ్జామ్ పెడతారు కదా! ఆ బ్యాచ్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఆయన మమ్మల్ని డాక్‌యార్డ్ నుంచి పిలిపించుకొని ఇక్కడ అనౌన్స్‌మెంట్ కోసం అనౌన్సర్స్‌గా నన్ను, నా ఫ్రెండ్‌ని పిలిచారనమాట. ఆయన ట్రేడ్ కాదు నేను. వేరే ట్రేడ్ అమ్మాయిని. చెప్పాలంటే వాళ్ళ ట్రేడ్‌లో ఉన్న వాళ్ళతోనే వాళ్ళు చేయించుకోవచ్చు. అలాంటిది ఇంకొక ట్రేడోళ్ళని ఆయన పిలిపించుకొని ఇంకా చేస్తున్నారంటే ఒక పక్కన మా ట్రేడ్ నేమ్ కూడా కొంచెం మంచి పేరు మేము తెచ్చుకున్నామనమాట. అలాగా ప్రతి విషయంలోని స్పీచ్ కాంపిటీషన్‌లో అయితే టోటల్ 4 హౌసెస్ నుంచి బెస్ట్ హౌస్ మా బ్లూ హౌస్‌కే వచ్చిందనమాట. 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము. మా హౌస్‌కే బెస్ట్ హౌస్ రావడము, పార్టిసిపేట్ చేసిన 12 మెంబర్స్‌లోని బెస్ట్ స్పీకర్ నాకొచ్చింది. దానికి కూడా నేనసల నేనే ఊహించుకోలేదు. ఏంటి ఇవన్నీ నాకే వస్తున్నాయా అని చెప్పి నేను అనుకునేదాన్ని. నే ఇంత లేదేమో నా కేపబిలిటీ ఏంటో నాకు అక్కడే అర్థమైందనమాట. ప్రతీదీ నాకు నిజంగానే దేవుడిచ్చిందే. నేను ఏది చేసినా సరే ఆయన నన్ను అంత షైన్ చేస్తున్నారు. ఇదైతే నా వల్ల కాదు. ఇదంతా కేవలం దేవుని వల్లే అని చెప్పి అనుకునేదాన్ననమాట. ఆ తర్వాత లాస్ట్‌కి ఇంకా ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో సేఫ్టీ డే అయినప్పుడు స్టేట్ లెవెల్‌లో కూడా నాకు ప్రైజ్ రావడము, మా డాక్‌యార్డ్‌లో కూడా ప్రైజ్ రావడము ఇవన్నీ చాలా, చాలా హ్యాపీనెస్ ఇంక నేను మాటల్లో చెప్పలేను. అంత గొప్పగా దేవుడు దీవించారు. ఆ తర్వాత లాస్ట్ ఇంకా క్లోజింగ్ అప్పుడు యాన్యువల్ డే అప్పుడు యాంకరింగ్ కోసం నన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఆ విషయం ఫస్ట్ నుంచి చెప్పలేదు. స్క్రిప్ట్ రాయడానికి వాటికి మాత్రం ఆయన ఎక్కువగా ఆ సార్ ఎక్కువ నన్ను పిలుస్తా ఉంటారనమాట. అయితే దానికి అనుకుని నేను ఉండేదాన్ని. ఓకే. ఎవరో ఒకళ్ళని పెడతారని చెప్పి. ఇంక లాస్ట్‌కి అది కూడా నన్నే చేయాలి అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది నేను ఊహించలేదు. యాంకరింగ్ ఎలా చేయగలం? ఇప్పుడు ఏదైనా నార్మల్‌గా స్కిట్ అయితే ఒక 2 మినిట్సో, ఎన్ని మినిట్సో ఉంటది డైలాగ్. ఇప్పుడు యాంకరింగ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్‌గా ఎన్ని పెర్ఫార్మన్స్‌లు వాళ్ళు ఏం చేసినా సరే నేను మొత్తం బేస్ అయ్యేది మా మీద ఉంటది. ఎవరైతే యాంకరింగ్ చేస్తున్నారో మా ఇద్దరి మీదే ఉంటది అని అనుకుని చాలా భయపడ్డాను. కానీ ఇంకా ఆయన నన్ను నమ్మి ఇచ్చారు. మనకేదైనా నేనొక్కటే బిలీవ్ చేస్తాను. ఎప్పుడైనా మన దగ్గరికి ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందంటే అది మనం చేయగలం కాబట్టే మన దగ్గరకొస్తది. సో, మనం ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి నేను అనుకుంటాననమాట. సో, అయితే నా దగ్గరకొచ్చింది కాబట్టి నేను దాన్ని చేసుకొని నేను ప్రూవ్ చేసుకోవాలి. అంతవరకే నేను ఆలోచిస్తాను. అలాగే నేను నేర్చుకున్నాను. ఆ స్క్రిప్ట్ కూడా మొత్తం మేమే రాసుకున్నామనమాట. నేను ఫస్టే డిసైడ్ అయినా. ఇలా నార్మల్ అంటే ఇంక బయట ఎందులోనైనా మనం ఉన్నప్పుడు నార్మల్ సాంగ్స్‌కి వాటికి వాళ్ళు డాన్స్ చేస్తారు. అది చేస్తారు కదా! నేనైతే అనుకున్నాను అలాంటివి నేను చెయ్యను.
ఆ సాంగ్స్‌కి డాన్స్ చేయడము అవి అలాంటివైతే నేను చెయ్యను. ఇంకేదైనా ఇస్తే నేను చేస్తానన్నట్టుగానే నేను స్కిట్‌లోని వాటిలోనే ఉండడానికి నేను ఆలోచించుకున్నాననమాట. అందులో కూడా దేవుడు నాకు అంత గొప్పగా యాంకరింగ్‌లో అంటే ఇంకా ఒక అందరికీ నేను కనిపించేటట్టుగా నాకు అలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మా సార్స్, కమాండర్స్ అందరూ కూడా చాలామందొచ్చి ఎంతో ఆ రోజంతా ఇంకా మెచ్చుకున్నారనమాట. ఎన్ని ఇయర్స్‌గా చేస్తున్నావమ్మా ఏంటి అని. లేదు సార్ ఇదే ఫస్ట్ టైమ్ అంటే అందరూ షాక్ అయ్యి ఫస్ట్ టైమా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ అని చెప్పి ఇంకా చాలా మెచ్చుకున్నారు. దాంట్లో అలాగే అప్రెంటిస్‌షిప్‌లో మొత్తం ట్రైనింగ్ ఇయర్ అంతటికి కూడా బెస్ట్ అప్రెంటిస్ తీస్తారు. అది కూడా దేవుడు నాకు రావడానికి చాలా కృప చూపించారు. జనరల్‌గా అయితే కెప్టెన్, వైస్ కెప్టెన్ అని ఉంటారనమాట. వాళ్ళకి ఎన్‌సీసీ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ టైమ్ అలాగా నాకైతే నేను కెప్టెన్ కాదు, వైస్ కెప్టెన్ కాదు, ఎన్‌సీసీ లేదు, ఏమీ లేదు. అలాంటిది దేవుడు అది కూడా నాకు రావడానికి కృప చూపించారు. ఇంకా కేవలం అక్కడ ఉన్న సార్స్ కానీ, డాక్‌యార్డ్‌కెళ్ళినప్పుడు అక్కడ ట్రైనింగ్ అప్పుడు సార్స్ కానీ, ఇంక ప్రతి ఒక్కరు నన్నైతే ఇప్పటికీ నీకొస్తదమ్మా జాబొస్తది. నువ్వు చక్కగా అన్నీ చేస్తావు అని చెప్పి నేను అనుకుంటాను. నేను నాకెవ్వరెదురైనా సరే మనం వాళ్ళు మంచిగా పలకరించాలి. వాళ్ళతో మనం ఒక స్మైల్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే ఎవరైనా మనుషులే కదండీ! మనలాంటి మనుషులే ఇంకొకళ్ళు కూడా. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే మనకన్నా చిన్నగా ఉన్నా, మనకన్నా పెద్దగా ఉన్నా వాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది మనకి దేవుడిచ్చిన దేవుడు నేర్పించిన అది ప్రేమ కదా! అదే మనం పాటించాలని చెప్పి నేను అనుకునేదాన్ని. నేనివ్వడం అయితే ఓకే అండి. తిరిగి వాళ్ళు కూడా నా పట్ల అంతే ప్రేమతో వాళ్ళు మలుచుకోవడం అంటే నాకు నిజంగా చాలా బాధగా అనిపిస్తది. అంటే ఆనందంతో ఆహ్, ఇలా కన్నీళ్ళొస్తున్నాయన్నమాట. ప్రతి ఒక్కసారి నేను మాట్లాడిన ప్రతి ఒక్కసారి మా దాంట్లో 10 మెంబర్స్ ఉంటారు. మా ట్రేడ్‌లో. ఆ 10 మెంబర్స్‌లోనే నన్నెంతగా అంటే ప్రతి ఒక్కరు ఇంకా ఈ ఈ సార్ లేరు అనడానికి లేదనమాట. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది ఎంప్లాయీస్‌కి కూడా నా పట్ల ఎంతో ప్రేమతో ప్రతి ఒక్కరు వ్యవహరించారు. క్వెషన్స్ అడగడం కానీ, ఏదైనా చెప్పడం గానీ, ఒకవేళ నాకు అర్థం కాకపోతే ఇంత ఇన్నోసెంట్‌గా ఉన్నావని కానీ, ప్రతీదీ వాళ్ళు వివరించి నాకు చెప్పడము, ఒక ప్రత్యేకంగా నన్ను చూసినప్పుడు నాకెంత ఆనందమేసేదంటే దేవుని కృప ద్వారా మా మమ్మీ కున్న అలవాటేంటంటే అంటే ప్రామిస్ కార్డ్స్ అనేవి చేత్తో రాసి లామినేషన్ చేసేదనమాట. ఇది ఇప్పటి వరకు అప్రెంటిస్ చేసినోళ్ళు డాక్‌యార్డ్‌లో వాళ్ళు సెంటర్స్‌లో ఇలాంటివి చేశారో లేదో నాకైతే తెలీదు కానీ అంటే అది యాక్సెప్ట్ కూడా చేయరనమాట ఆఫీసర్స్ అలాగా. నేను అవి లామినేషన్ చేపిచ్చుకొని తీసుకెళ్ళి మా సార్స్‌కి ఇచ్చాను. ప్రామిస్ కార్డ్స్ సార్ ఇవి అని చెప్తే ఆ డిపార్ట్‌మెంట్‌కి హెడ్ కూడా ఆయన తీసుకొని ఎంతో మెచ్చుకొని మా మమ్మీని ఇది వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగా అని చెప్పి వాళ్ళు తీసుకొని నేను పెట్టుకుంటాను నా లైఫ్ లాంగ్ అని చెప్పి నాకు చెప్పారనమాట. దేవుని వాగ్దానం వాళ్ళకి అలా కూడా వెళ్ళడం అనేది చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. క్రిస్మస్‌కి కూడా మరి చిన్నగా స్వీట్ ఇవ్వడం నేను అలాగా చేసి ప్రతి ఒక్కరు నన్నెంతో బ్లెస్ చేశారనమాట. యాహ్! వాళ్ళ ప్రేమ ఇంకా అలాగే నా మీద ఉండాలని నేనెప్పుడూ ఆశపడుతున్నాను. మరి చక్కగా దేవుడు నాకు అందులో కూడా జాబ్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ఇస్తారని నేను నమ్ముతున్నాను. అదయిపోయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మే ఏ ఏప్రిల్ 30థ్‌కి నా ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అవుతున్న లాస్ట్ వీక్‌లోనే నేను ఐటీఐ ఎక్కడైతే గవర్నమెంట్ ఐటీఐలో చేశానో, ఐటీఐ నుంచి కాలొచ్చిందనమాట. మా కిషోర్ సార్ కాల్ చేశారు. చేసి "అమ్మా ఇలాగా మన ఐటీఐలోనే నువ్వు టీచింగ్ చేయడానికి రావాలి. వస్తావా?" అని అడిగారు. గవర్నమెంట్ ఐటీఐ అంటే చాలా ట్రేడ్స్ ఉంటాయి. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. ఇక నేను చేసిన ప్రైవేట్ ఐటీఐలో 2 ట్రేడ్సే ఉంటాయి. ఒక ట్రేడ్‌కే నేను ఎళ్ళాలి. ఓకే అని చెప్పి ఇక్కడెళ్ళాను. అక్కడ చూసినట్లయితే చాలా ట్రేడ్స్ ఉంటాయి. కొంచెం కష్టంగా ఉంటదేమో అని చెప్పి నేను అనుకుని, లేదు సార్ నేను రాను అని చెప్పేసాను. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ చేశారు. మళ్ళీ సెకండ్ టైమ్ చేసినప్పుడు లేదు మమ్మీ కూడా వద్దంటుందని చెప్పి అనుకుని మానేశాననమాట. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ థర్డ్ టైమ్ కదా అని చెప్పి, సరే సార్ ఎన్ని సార్లు అడుగుతున్నారు. నేనే ఎందుకు అంత వెనక్కేయడము, నేను చెప్పగలనన్న నమ్మకం ఆయనకుంది కాబట్టి
నేను చెప్పగలనేమో అని చెప్పేసి నేను ఇంక వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అది కూడా మేలోనే 3 టైమ్స్ అడగడము కూడా ఆయన ఒకే మంత్‌లో అన్ని సార్లు అడిగారు. ఇంక మే నుంచే నేను గ్యాప్ లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నారండి. ఆ విషయంలో నేనెప్పుడు 2023 ఆగస్ట్‌లో ట్రైన్‌లో నేను ఏదైతే అనుకున్నానో అప్పటి నుంచి దేవుడు నన్ను సంపాదన విషయంలో అంటే నేనేమి అంత ఘనంగా ఏమి సంపాదించట్లేదు. సంపాదించేది కొద్దిగా అయినా సరే దేవుడు నా చేతి కష్టార్జితాన్ని అప్పటినుంచి కొనసాగిస్తూ, దీవిస్తూ వస్తున్నారనమాట. అదొక్కటే నేను చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను ఆ విషయంలో మాత్రము. ఆహ్, ఇప్పటికి కూడా నేనింకా వెళ్ళడము అక్కడ చెప్పడం అనేది ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా ఆహ్, మంచిగా నా పట్ల వ్యవహరించడం, వాళ్ళు వినడము, నేర్చుకోవడం కానీ నేను ఇక్కడ కూడా పెద్దగా కష్టంగా నాకు అనిపించట్లేదు. నేను టోటల్ 8 ట్రేడ్స్‌కి టీచ్ చేయడానికి వెళ్ళాలంటే వీక్‌కి రిపీట్ అవ్వదు ఒక క్లాస్ కూడా. ప్రతి వీక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్‌కి వెళ్ళాలనమాట. సో, అలాగా అంటే అంతమంది ఉంటారు. వాళ్ళంతమందిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఐటీఐలో అంటే గర్ల్స్ కొంచెం తక్కువుంటారు. బాయ్సే ఎక్కువుంటారనమాట. కష్టంగా అనిపించినా సరే నాకు ఇంకా దేవుడే ఒక నడిపింపు అలా నడిపిస్తూ వస్తున్నారనమాట. నాకు దేవుడు ఏదైతే ఇవ్వబోతున్నారో అది నేను పొందుకునే వరకు దేవుడు నాకిష్టమైన ఫీల్డ్‌లో నన్ను నడిపిస్తున్నారు. అందుకని నేను చాలా చాలా ధన్యతగా నేను ఫీల్ అవుతున్నాననమాట. మళ్ళీ మనం వాక్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ అరణ్యంలో మనం అనుకుంటాము ఇంకేది లేదు నేను అయిపోయాను దీని నుంచి బయట పడలేను అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి త్రోవననేది కలుగజేస్తారు. ఎడారిలో నదులు పారజేయిస్తాడు. అసలు ఎడారిలో మనకి వాటరే దొరకదు. అలాంటి దగ్గర నదిని పారజేయిస్తారంటే అంత గొప్ప దేవుడు. మనుషులకి ఏది జరిగినా, ఏం చేసినా ఉన్నా సరే మనకి సంతృప్తి అనేది ఉండదు. ఒక మనిషికి సంతృప్తి అనేది ఎప్పుడొస్తదంటే దేవుని ప్రేమ ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడే ఒక మనిషి హృదయానికి సంతృప్తి అనేది కలుగుతుంది కదండీ! ఇంక దేవుని ప్రేమ తప్ప మనకి సంతృప్తిని, తృప్తిని ఇచ్చేది ఈ లోకంలో ఇంకేది లేదు. మనకు తృప్తి పొందుకోవాలి, మనకు తృప్తి కావాలి, నెమ్మది కావాలంటే మన పూర్ణ హృదయాలతో ఆయన్ని జస్ట్ మనం బిలీవ్ చేయడం మాత్రమే. అలా మనం కళ్ళు మూసుకొని దేవుడిని ఒక్క క్షణం మనం తలుచుకుంటే మన హృదయాలు ఎంతో ఉప్పొంగిపోతాయి కదండీ! అంత గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. గడిచిన నెల నుంచి ఈ నెల వరకు మనకు ఎంతో ప్రేమతో దేవుడు మనల్ని నడిపించారు. ఆయన అనుక్షణము ఈరోజు మరి బర్త్‌డే జరుపుకుంటున్న అమెజాన్ గారికి కూడా ఆవిడ జీవితంలో ఎన్ని మేలులు చేసుంటారో దేవుడు, ఎన్ని అద్భుతాలు చేసుంటారో దేవుడు. నిరంతరము ఎంత మన అరణ్య పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎడారిలో ఉన్నా సరే దేవుడు మనకి త్రోవను కలుగజేస్తారు. నదులను పారజేయిస్తారు. సంతృప్తిని మన జీవితాలకిస్తారు. కేవలం తృప్తి లేదా ఈ క్షణము మనం దేవుడిని చూడాలంతే. ఈ లోకంలో ఎన్ని జరిగినా మనకి ఏదున్నా, ఏది లేకపోయినా అవన్నీ టెంపరరీ. ఇక్కడే వదిలేసి మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. కేవలము దేవుని కృప మాత్రమే దేవుడు మాత్రమే ఉంటారు కదండీ! ఆయనలోనే మనకు తృప్తి కలుగుతుంది. ఆయనలోనే మనకి సంతృప్తి కలుగుతుంది. మనము ఇంకా దేవుని విషయంలో మరింతగా ఎదగాలి. మనము ఒక చిన్న పాట పాడుకుందాము. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము.
అందరూ కలిసి మనం చెప్దాము. ఈ రోజు మనము ఈ సెప్టెంబర్ నెలలో మొదటి దినంలో మనం ఉన్నాము. గడిచిన నెల అంతయు కూడా దేవుని మనల్ని ఎన్నో మేలులు మన జీవితాల్లో చేసి ఉంటారు. మనం కొన్నిటిని చూస్తాము, కొన్నిటిని మనం చూడము. దేవుడు మనకి వచనంలో చెప్పినట్టుగా ఆయన నూతన క్రియ చేయబోతున్నారు. అది ఇప్పుడే మొలచును. మనం దానికోసం ఆలోచిస్తున్నామా, ఆలోచించట్లేదా? మనం అందరూ కలిసి ఆలోచిద్దామండి. ఆయన చేసిన ప్రతి ఒక్క మేలుని మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయాలతో ఆయన్ని స్తుతిద్దాము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఘనుడు మనం చెప్పాలి. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడే మాటలు మనకి ముళ్ళులుగా అనిపిస్తాయండి కదా, ఎంతో బాధపరుస్తాయి. మన ఉన్న స్థితిని ఇంకా మన పరిస్థితులను ఇంకా మనల్ని పొడుస్తూ గుచ్చుతూ మనల్ని ఎంతో కష్టపెడుతూ ఉంటాయి కొంతమంది మాటలు. కానీ అలాంటి మాటల్లో దేవుడు మనల్ని మాట్లాడితే, దేవుడు ఆయన మాట ద్వారా మనం పలకరిస్తారు. మనం ఎప్పుడు కూడా మన హృదయాలని ఆయన వైపే తిప్పుకోవాలి. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయ్యా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయ్యా. ఆయన మాట చక్కటి జీవపు ఊట. మనం ఎప్పుడు ఆయన మర్చిపోకూడదు, ఆయన స్తుతించటం మనము మరువకూడదు. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోనా దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా.
వందనం యేసయ్యా, నుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన మేలులకి మనం ఏం చేసినా, మనం ఎంత పాటలు పాడినా, ఎంత వేణోలతో స్తుతించినా అది తక్కువే కదండి. ఎలా తీర్చగలం మనం ఆయన రుణము, ఎలా తీర్చగలం ఆయన ప్రేమను మనం చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17. ఎవరైనా చదువుతారా దయచేసి? మరియు మాట చేత చదవనా? మరియు చదువుతున్నారా? మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఆమేన్. ఆమెన్. ఈ రోజు దేవుడు మనకి చెప్పారు, ఆయన ఒక నూతన క్రియ మన జీవితాల్లో చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలుస్తుంది. గడిచిన నెల మొదలుకొని ఈ నెల వరకు దేవుడు మనల్ని కాపాడారు. ఈ క్షణంలో కూడా దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయడానికి ఎంతో ఆయన త్రోవలు సరళపరుస్తూ ఉన్నారు. ఎడారిలో నదులు పారు చేయుచున్నాడు. మరి ఇప్పుడు మనము ఎంత అనుకున్నాం కదండి, ఆయన చేసిన ప్రతి మేలుకి మనము ఏం చేసినా సరే మనం ఆయనకి అది తక్కువే. కాబట్టి మనం ఏం చెయ్యాలి, ఇక్కడ మనం చదువుకుందాం. మనం మాట చేత ఏం చేసినా, క్రియ చేత ఏమి చేసినా అంటే దేవుడు మనల్ని నడిపించిన దాంట్లోనే మనము నడుస్తున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, మనం చేసిన ప్రతీది, మన మాట కానీ మన క్రియ కానీ మనం చేసినది ఏదైనా సరే ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఏం చేసినా సరే మనం ఆయన పేరట చేస్తే, మనం దేవునికి కృతజ్ఞత హృదయంతో మనం ఏం చేసినా దేవుని పేరట చేయడం మాత్రమే మనం చేయగలిగినది. ఆయనను స్తుతించడం మాత్రమే మనం చేయగలిగినది కదండి. మనం లోకంలో దేవుడు మనకి ఇచ్చిన ఏ పనైనా సరే, మనం ఏం చేస్తున్నా సరే అది మనం దేవుని పేరట చేయాలి. దేవుని పేరట మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిదీ కూడా ఆయన పేరట చేస్తే దేవుడు మన జీవితాల్లో ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు. మనం కూడా సంతృప్తికరమైన జీవితాలని మనము పొందుకొనగలుగుతాము. ఈ సమయం ఇచ్చినటువంటి మమ్మీకి, డాడీకి, దేవునికి, అలాగే మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఆమేన్, ఆమేన్. ఇదిగో నేనొక నిబంధనను ప్రజలందరి ఎదుట, ఇదిగో నేనొక ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మహాపనులెల్లా ప్రభువే పరిశోధింపజాలని మహాపనులెల్లా ప్రభువే లెక్కలేని అద్భుతముల్ లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యము, వ్యక్తిగత అనుభవ సాక్ష్యం మన మధ్యలో పంచుకున్న కుమార్తె
ఆశా కల్వాలకి గాడ్ బ్లెస్ యూ. ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయబోతున్నాను. అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? అరణ్యములో దారులు, ఎడారిలో నదులు. రేపు నిర్గమకాండము 14వ అధ్యాయం చదువుకుంటాము. ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలు పిల్లలు మోషే అహరోను నాయకత్వంలో సర్వ సమాజము బయలుదేరి సుక్కోతు దాటిన తర్వాత అరణ్యములోనికి ప్రవేశిస్తారు. ఈ అరణ్యము తప్పిపోతారు, మూయబడతారు. శత్రు అనుకుంటాడు, ఐగుప్తు అధికారులు ఫరో అరణ్యంలోనికి వెళ్ళారు, అక్కడ దారి కానరాదు, అరణ్యములో అవలీలగా ఇశ్రాయేలులను నాశనము చేయవచ్చు అని శత్రు అనుకుంటాడు. అయితే ఇశ్రాయేలు కాపరి అరణ్యములో రహదారులు వేసేవాడు, ఎడారులలో నదులు పారచేసేవాడు. ఆ అరణ్యము నిజముగా ఎటు తోచని పరిస్థితి. ఇశ్రాయేలు కాపరి తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు మంద కాపరి, సర్వోన్నతుడు, సార్వభౌముడు. ఎర్ర సముద్రము ఫిలిష్తీయుల దగ్గరైనా సమీపంగానైనా ఎర్ర సముద్రము వైపు ప్రయాణం తీస్తారు. ఎర్ర సముద్రము పాయలవుట నిర్గమకాండము 14 ఆ తర్వాత 15 అధ్యాయములో చదువుకుంటాం. ఎడారిలో నదులు ప్రవహింపచేసేవాడు, అరణ్యములో దారులు చూపించేవాడు. సముద్రం ఎదురైన ఇశ్రాయేలు పిల్లలు ఆరిన నేలను దాటి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తె జీవితంలో గడిచిన 2 సంవత్సరాలు ITI వాళ్ళ మమ్మీ ఏ నిర్ణయం తీసుకున్నా చక్కగా నిర్ణయం తీసుకుంటారు. డిగ్రీ ఇంటర్మీడియట్ 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. 1 సంవత్సరము ఐడల్గా ఉండిపోవాలా, ఈ సంవత్సరం కూడా ఏదో ITI ఇంటి పక్కనే, గవర్నమెంట్ ITI ఇంటి పక్కనే విశాఖపట్నంలో ఖాళీగా ఉండటం ఎందుకని ITIలో జాయిన్ చేసింది. అది ఇంత గొప్పగా ఆశీర్వదించబడుతుందని 275 మంది పిల్లల్లో ఫస్ట్ ర్యాంకు కాంపిటీషన్స్ అన్ని అనుభవం లేకపోయినా అనుభవజ్ఞరాలుగా దేవుడే నేర్పించి యాంకరింగ్ చేసి అందరి వలన అభినందనలు పొందిన కుమార్తెకు చేస్తున్నాను. మన దేవుడు ఇశ్రాయేలు కాపరి గొప్ప దేవుడు. నోటి మాటలు చాలటం లేదు, నోటి మాటలు అందటం లేదు. హృదయం
స్థుతులతో నిండిపోయింది. హృదయమంతా మనసంతా స్థుతులతో నిండిపోయి దేవుడు కుమార్తెను ఆశీర్వదించును గాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? జాన్సన్ గారు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు నాయన, నా యేసయ్య నాయన, నీకే స్తుతులైన, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనం. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగుణుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకే మహిమ. నాయనా నీ బిడ్డల విషయంలో నాయన, నీ కుమారుల విషయంలో అనగా నాయన మా జీవితాల్లో ప్రభా నువ్వు ఏదైనా చేయగల సముద్రుడివై ఉన్నావు ప్రభా. పడిపోయిన జీవితం నిలబెట్టిన వాడు నీవేనైనా. ఇదిగో నాయన ప్రభా, నాయన నా తండ్రి, నేను ఒక నూతన కార్యం చేయుచున్నాను ప్రభా. అది అరణ్యంలోని ఎడారులైన ప్రభు, మా స్థితిగతులు ఏ విధంగా ఉన్న ప్రభా నాయనా, నువ్వు తిరిగి మరలా ఒక నూతనంగా ప్రభా మా మార్గంలో సరళం చేయగల సముద్రుడు కేవలం నీవు మాత్రమే నన్ను మరొకసారి జ్ఞాపకం చేస్తావు. అందును బట్టి నీకు వందనాలు అయ్యా. వాక్యం వివరించిన నీ కుమార్తెను ప్రభునైనా బహుగా దీవించండి నాయన. తన పట్ల నీ చిత్తమును ప్రభు నెరవేర్చండి. మంచి నాయన ప్రభా ఇంకా ఫలమును చూడటానికి, నూతన ఆశీర్వాదం చూడటానికి సహాయం దయచండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభునైనా. నీకు వందనా. ఈ దినం ప్రభా నజనం గారి బర్త్డే సందర్భంగా ఇదిగో మరొకసారి నాయన ప్రభు వారి జీవితంలో చేసిన మేలు కొరకే, అందును బట్టి నీకు గత దినాల్లో ఎన్నో నాయన ప్రభు నాయన అనారోగ్య పరిస్థితి నుంచి విడుదలనిచ్చావు ప్రభా. అందును బట్టి నీకే మహిమ కలుగునే కదా నాయన. నీకే స్తోత్రం ప్రభా. ఈ మీటిని నడిపిస్తున్న ప్రభా నీ దాసులు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి ప్రభువా. నీకు వందనా. మీ అందరం కూడా ప్రభువా నాయన నీ రాకడకు సిద్ధపడే రీతిలో ప్రభా దినదినం ప్రభా మా జీవితాల్లో ప్రభా ఒక నూతన ఆత్మీయ అనుభవాలకు ఇంకా మమ్మల్ని నింపి నడిపించమని నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం తెలుపుకుంటున్నాయన. యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. జాన్సన్ గారు వందనాలండి. అన్నాజోన్ అమ్మగారు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి, వందనాలండి, థ్యాంక్స్ అండి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? అన్నజోన్ అమ్మగారికి, ఆశా కల్వాల గారికి అభినందనలు తెలియజేస్తూ ఆశీర్వాదం విడుదల చేయండి అమ్మా. గ్రేస్ మనోరంజనమ్మ గారు. గారిని ప్రభు నిండుగా దీవించి ఆశీర్వదించిన కాక రాబో దినములన్నిట్లో ఆయన కృపగల హస్తం తోడుగా ఉంచి సంపూర్ణంగా తన మహిమ నిమిత్తం, సాక్ష్యం నిమిత్తము వాడుకును గాక. అలాగే ఆశ కల్వల్ గారు కూడా చిన్న బిడ్డను సంపూర్ణంగా జీవించి ఆశీర్వదించి భవిష్యత్తులో మరి ఎక్కువగా ఆశీర్వాదకారకంగా ఉండడానికి, అనేకులను మా తండ్రి ప్రభు మార్గంలోకి నడిపించటానికి ప్రభు తన కృపతో, శక్తితో, జీవంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.